హాయ్ అందరికీ, నీతి కథల ఛానల్కు స్వాగతం. ఇక్కడ మనం చక్కని నీతి కథలు చెప్పుకుందాం. ప్రతి కథ ఓ మంచి పాఠాన్ని నేర్పుతుంది. మరి ఆలస్యం ఎందుకు, కథలోనికి వెళ్ళిపోదాం. ఈరోజు కథ తెలివైన చిన్న పిచ్చుక. ఒక అందమైన అడవిలో చింటూ అనే చిన్న పిచ్చుక ఉండేది. అది చిన్నదైనా చాలా తెలివైనది. ఇతర పక్షులు ఆహారం కోసం మాత్రమే ఆలోచించేవి. కానీ చింటూ అడవిలోని ప్రతి చిన్న విషయాన్ని గమనిస్తూ కొత్తగా ఏదైనా నేర్చుకోవాలని ప్రయత్నిస్తూ ఉండేది. చింటూకి తన అమ్మా నాన్న ఎప్పుడూ చెబుతూ ఉండేవారు, బ్రతకడం అంటే కేవలం ఆహారం సమకూర్చుకోవటమే కాదు, బుద్ధిగా మరియు తెలివిగా బ్రతకాలంటే పరిసరాలను గమనిస్తూ వాటి నుండి ఎప్పుడూ ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉండాలి అని. చింటూ ఒకరోజు అడవిలో తిరుగుతూ ఉండగా ఒక పెద్ద చెట్టుపై నిశ్శబ్దంగా కూర్చొని ఉన్న ఒక ముసలి గుడ్లగూబ కనిపించింది. ఆ గుడ్లగూబ చాలా తెలివైనది అని చింటూకి తన తోటి పక్షులు చెప్పాయి. ఎలాగైనా చింటూ గుడ్లగూబ దగ్గర పరిచయం పెంచుకొని తన నుండి మంచి విషయాలు నేర్చుకోవాలని అనుకొని గుడ్లగూబ దగ్గరకు వెళ్ళి నమస్కరించి, మీరు తెలివైన వారు అని అందరూ అంటారు. మీ యొక్క అనుభవం నుంచి నాకు కొన్ని మంచి విషయాలను నేర్పించరు అని అడిగింది వినయంగా. దానికి గుడ్లగూబ చాలా సంతోషించి, తెలివిగా ఉండడం అంటే భయం లేకుండా ముందుకు వెళ్ళడం కాదు, నిజమైన తెలివి అంటే ప్రమాదాన్ని ముందుగానే గుర్తించి సరిగ్గా స్పందించటం అని చెప్పింది. ఇలా గుడ్లగూబ రోజూ చింటూకు కొన్ని మంచి విషయాలను చెబుతూ ఉండేది. ఒకరోజు చింటూ ఆహారం కోసం వెతుకుతూ ఉంది. అదే సమయంలో వేటగాడు ఒక ఉచ్చును బిగించి అందులో కొంత ఆహారాన్ని పక్షులను ఆకర్షించడానికి ఉంచాడు. చింటూ దీన్ని గమనించి ఇదంతా మోసం అని ముందే గ్రహించింది. ఇది తెలియని కొన్ని పక్షులు ఆహారానికి ప్రాధాన్యం ఇచ్చి ఉచ్చు వైపు వెళ్ళసాగాయి. చింటూ ఆ పక్షులను ఆపడానికి చాలా ప్రయత్నించింది. ఆగండి, ఇది ఉచ్చు అని గట్టిగా కేకలు వేసింది. కాని పక్షులు వినకుండా అవి ఆహారం కోసం వెళ్ళి ఉచ్చులో చిక్కుకుపోయాయి. పక్షులు ఆ ఉచ్చు నుండి తప్పించుకోవడానికి చాలా ప్రయత్నించాయి, కానీ బయటపడలేకపోయాయి. ఇక మనల్ని ఎవరు కాపాడలేరు అని చింతిస్తూ ఉండగా ఇదంతా చెట్టుపై నుండి గమనిస్తున్న చింటూ ఒక ఉపాయాన్ని ఆలోచించింది. చింటూ పక్షుల దగ్గరకు వచ్చి, మీరు నేను చెప్పినట్లు చేయండి. మీరందరూ కలిసికట్టుగా రెక్కలను ఆడించి గాల్లోకి ఎగరడానికి ప్రయత్నించండి. అలా చేస్తే మీరు ఉచ్చుతో పాటు గాల్లోకి ఎగిరి తప్పించుకోవచ్చు అని చెప్పింది. మొదట పక్షులు తడబడ్డా చింటూ చెప్పిన మాటల్లో నిజం ఉందని అర్థం చేసుకొని గట్టిగా ప్రయత్నించాయి. ఇంకేముంది, ఉచ్చుతో పాటు పక్షులు పైకి ఎగిరిపోయాయి, అక్కడి నుండి తప్పించుకున్నాయి. ఆ తరువాత చింటూ ఒక ఎలుకబావను తీసుకొని వచ్చి ఆ ఉచ్చులో నుండి పక్షులను రక్షించింది. ఆ తరువాత పక్షులు చింటూకి కృతజ్ఞతలు చెప్పి చింటూని తెలివైన పక్షిగా గుర్తించి అప్పటి నుండి చింటూ మాటలను వినడం ఆరంభించాయి. ఈ కథ యొక్క నీతి ఏంటంటే, ఏ పనినైనా చేసే ముందు బాగా ఆలోచించాలి. ఆకలికి ఆశలకి లోబడితే ప్రమాదంలో పడతాము.